హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్నా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకోవచ్చు, ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటా ఉన్నారు. టీఎస్పీఎస్సీకి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, మెయిల్స్ చేస్తూ ఉన్నారు. మనోళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా కలిసినారు కొంతమంది అభ్యర్థులు. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఒకసారి. గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచాలి, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నిరుద్యోగులు అందరం ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి కిందికి దించి మన భవిష్యత్తు బాగుపడుతుంది, నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు 2000 చేయాలి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉన్నదేమో 732 పోస్టులు, సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసినారు. ఎందుకంటే కొన్ని జిల్లాలలో అసలు పోస్టులు కూడా లేవు, 3, 4, 5 మన ఫోన్ నెంబర్లు ఉన్నట్టున్నాయి అట్లా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు కూడా 3000 ఖచ్చితంగా పెంచాలని కూడా నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి నిరుద్యోగి ఎంత ఆవేదన పడుతూ ఉన్నాడో మనకు తెలుసు. 30 సంవత్సరాలు వస్తున్నాయి, ఒక్కొక్కరికి జుట్టు ఊసిపోతుంది, గడ్డం తెల్లబడుతుంది, పెళ్ళిళ్ళు ఘాట్ల. ఎవరికి ఊళ్ళలో ఉన్న అభ్యర్థులు ఊళ్ళకి వెళ్ళాలంటే మొహం లేదు, ఏదో ఒక జాబ్ ఉంటేనే ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోండి, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు గత ఎన్నికల ప్రచారంలో కూడా బస్సు యాత్ర కూడా చేసారు. టీఎస్పీఎస్సీ తరఫున కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున కూడా చాలామంది అభ్యర్థులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బస్సు యాత్ర కూడా చేశారు. ఆ రోజు బస్సు యాత్ర చేయడానికి కారణం కూడా ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచి నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఆ రోజు బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. కాబట్టి మరొక్కసారి మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు అయితే పెంచే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 2000 చేయండి, మళ్ళీ 3000 చేయండి. అండ్ మీరు ముందే ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇచ్చినామని చెప్పేసి అంటారు. కానీ మరి ఆ మేనిఫెస్టోలో మాకైతే ఎక్కడ మరి గ్రూప్ 2 పోస్టులు 2000 కానీ గ్రూప్ 3 పోస్టులు 3000 అయితే మాకైతే ఎక్కడ ఒప్పలే. ఏ నిరుద్యోగైనా అవపడి ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఏ నిరుద్యోగైనా 2000 కానీ 3000 కానీ మీరు ఏదో కొత్త ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇస్తూ ఉన్నారు కదా, ఆ మేనిఫెస్టో మరి ప్రెస్ నోట్లో కానీ వెబ్ నోట్లో కానీ పేపర్లో కానీ మాకైతే ఎక్కడ ఏ నిరుద్యోగి అవపడలే. మరి అది ఓన్లీ మీ అధికారంలో పార్టీలకు అవపడింది, కానీ మాకైతే అసలు అవపడలే. మరి లేకపోతే దాన్ని ప్రైవేట్ లాగా దాచుకొని మరి పబ్లిక్ చేయడం ఎందుకని చెప్పేసి ఆపిర్రో మాకైతే తెలియదులే, కానీ మాకైతే అసలు అవపడలే అది. ఎస్, జాబ్ క్యాలెండర్. కాబట్టి ఖచ్చితంగా మీరు పోస్టులు పెంచాల్సిందే, అలా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మేము ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకంగా ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులందరూ ఏకమవుతారు, ఊరు తిరుగుతారు, వాడ తిరుగుతారు, వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పోస్టులు పెంచాల్సిందే, ఇలా ఎటువంటి ఇంకో మాట కూడా లేదు. ఖచ్చితంగా మీరు పెంచాల్సిందే. ఎందుకంటే చాలామంది కూడా మనకు మాట కూడా ఇచ్చారు, అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులు కూడా పోస్టులు పెంచుతామని చెప్పేసి కూడా మాకు చాలామంది మాట ఇచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పెంచాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక జాబ్ వస్తేనే ఇంటికి పోయే పరిస్థితి ఉన్నది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్ళి ఊళ్ళల్లోకి వెళ్ళి తినక ఒక పూట తాగకుండా ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర బస్తీలలో ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో మాకు తెలుసు అభ్యర్థులు. కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచే ప్రయత్నం చేయండి. అలాగే ఆ జియో ఫాటిక్స్ సంబంధించి కూడా అది కూడా మీరు కొంచెం క్లారిటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అండ్ ఆ జియో ఫాటిక్స్ అనేది ఓన్లీ పోలీసు దానికే కాదు, గ్రూప్ 2 పోస్టులకు ఉన్నది, గ్రూప్ 3 పోస్టులకు ఉన్నది, గ్రూప్ 4 పోస్టులకు కూడా ఉన్నది, అన్ని పోస్టులకు ఉన్నది. కాబట్టి మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అశోక్ సార్ కూడా మొన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచకపోతే 1,00,000 మందితో టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా సారు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అలాగే జూన్ 5వ తారీఖు కూడా అమర నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంతవరకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం ఏంటంటే గ్రూప్ 2 వాయిదా. ఆ రోజు సుమారు 5,000 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ముట్టడి చేశారు. అదొక మరొక మిలియన్ మార్చ్ అయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎంత కీలకమైందో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ముట్టడి కూడా మళ్ళీ మరొక మిలియన్ మార్చ్ అయింది. అది ప్రతి ఒక్క అభ్యర్థి టీఎస్పీఎస్సీ ముట్టడి కోసం వచ్చిన గ్రూప్ 2 వాయిదా చేస్తామని చెప్పేసి మళ్ళీ అదేవిధంగా ఖచ్చితంగా చేస్తాం. మీరు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఖచ్చితంగా మీరు పెంచకపోతే మాత్రం మళ్ళీ అదేవిధంగా మేము ఖచ్చితంగా ఈసారి 1,00,000 మందితో ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా పోస్టులు పెంచండి. చాలామంది అభ్యర్థులు పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి చదువుతున్నారు, అక్కడనే పోస్టులు లేవు. ఇక్కడ చూస్తేనే పాపం ఇట్లా ఇబ్బంది పడతా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు. కాబట్టి మీరు ఒకసారి
ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన ప్రయత్నం ఉన్నది. ఇది ఈరోజుకున్న వీడియో అయితే. అండ్ మీరు చూసుకోవచ్చు, ఖచ్చితంగా పోస్టులు పెంచాలని క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి అభ్యర్థి ద్వారా అందరూ అర్థం చేసుకోండి, అందరూ సపోర్ట్గా ఉండండి.